అందరూ కూడా భోజనం వస్తుంది. ఫోటో తీసుకుని ఎవరున్నట్టు ఆ ఫేస్బుక్ వాట్సాప్ కలిగిన ఏకైక శక్తి ఉండే నాయకుడు నరేంద్ర మోడీ గారు అని చెప్పి ఆ రామాలయ నిర్మాణం చారిత్రాత్మకమైంది. ఇది భారతదేశానికే వరంగా భావించవచ్చు, ఒక కలికి తురాయిగా భావించవచ్చు కిరీటంలో అని చెప్పే సందర్భాన్ని మీకు ఆలోచిస్తుంది. కాబట్టి మీ పార్టీ చాలా ఉన్నతమైన పార్టీ, ఉన్నతమైన భావాలు ఉంటాయి. కష్టపడి పనిచేసే మనస్తత్వం మీకు ఉన్నంత శక్తి ఏ ఇతర పార్టీలకు ఉంటుంది. ఎంతవరకు చెప్పారు, డబ్బులు ఆస్పర్లు, అవినీతి చేయరు. ఆ పార్టీ విధానం చాలా గొప్ప, దాన్ని నొప్పుకుంటారు. కాబట్టి మీరు 2-3 విషయాలు కాన్సన్ట్రేట్ చేయాలి. మీరు తీసుకోవాల్సింది, శ్రీధర్ రెడ్డి వచ్చిన తర్వాత డెవలప్మెంట్ ఏమీ జరగలేదు. జరిగిందల్లా 2-3 రోడ్లు, బుక్కపట్నం నుంచి ముదుగుపు నుంచి బుక్కపట్నం, బుక్కపట్నం నుంచి కోడూరు. ఇది జాతీయ రహదారి. దీని క్రెడిట్ గౌరవనీయ నరేంద్ర మోడీకి సంబంధించింది కానీ జగన్మోహన్ సంబంధించింది కాదు. గ్రీన్ ఫీల్డ్ హైవే ఎక్స్ప్రెస్ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. భారతమాలలో ఈ స్థానంలో ఎవరు ఉండా ఇంకో రోడ్డు వచ్చేది. కాబట్టి దీని ప్రమేయం కానీ దీని ప్రాధాన్యత కానీ ఎక్కడ కూడా చెప్పడం లేదు ఆయన. కేంద్ర ప్రభుత్వం 2 మంజూరు చేయకపోతే ఇంకేమీ లేదని మీరు గమనించాల్సిందేమంటే, ఓల్డ్ నల్లమాడ కానీ పుట్టపర్తి కానీ డెవలప్మెంట్ జరిగిండేది తెలుగుదేశం టైంలో, నా హయాంలోనే. ఎంఆర్ఓ ఆఫీసులు, ఎండిఓ ఆఫీసులు, పోలీస్ స్టేషన్స్, లైబ్రరీ బిల్డింగ్లు, షాదీఖానాలు, జూనియర్ కాలేజ్ బిల్డింగ్స్, కేసీబీ బిల్డింగ్స్, మోడల్ స్కూల్స్, అప్పట్లో పంచాయతీ బిల్డింగ్స్, మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అంతా మనం ఇచ్చింది. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో తార్ రోడ్లని మీకు తెలిసేదో, ఈ నియోజకవర్గంలో R&B రోడ్ వేస్తామంటే 1 మీటర్ కూడా ఖాళీ లేదని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం. ఆ విధంగా డెవలప్ చేశాం. పిఆర్ రోడ్లు, డిపిఆర్ 3,20,00,000 డిపిఆర్ ఇచ్చాం. ఎక్కడ పైప్ లైన్ వెళ్ళా, ఎక్కడ రిజర్వాయర్లు కట్టాలా, ఎక్కడ సంపులు కట్టాలా. బుక్కపట్నం సభలో 680 కోట్లు ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రామిస్ చేశారు. గవర్నమెంట్ వచ్చింటే అది తప్పకుండా కంప్లీట్ చేసేవాళ్ళమే. వీళ్ళు 5 ఏళ్ళైంది కుంభకర్ణ నిద్ర. డబ్బులు ఇచ్చాం మేము, కానీ చేయలేకపోతున్నాం. అన్నిటికంటే అది ముఖ్యమైనది, 100,35,00,000తో ఈ పుట్టపర్తి సమగ్రమైన తాగునీటి పథకాన్ని సాయం చేశాం. టెండర్స్ అయిపోయినాయి. మెగా ఇంజనీరింగ్ స్టార్ట్ చేశారు. కొచ్చరులో సంపు కట్టి అక్కడి నుంచి నీళ్లు ఇవ్వాలా. 150 కిలోమీటర్లు పైప్ లైన్, 6 ఓవర్ హెడ్ ట్యాంకులు, 3 సంపుతో చేస్తే వీళ్ళు కమిషన్లు అడిగి వాళ్ళు బయట పంపించేశారు. అదే ఓడిసి నల్లమాల్లో 115 కోట్లతో ప్యారలల్ లైన్ చిత్రావతి నుంచి, అది కూడా టెండర్స్ అయిపోయినాయి. మెగా వాళ్ళు తీసుకున్నారు, పనులు ప్రారంభించారు. వీళ్ళు కమిషనర్తో పారిపోయారు. ఇక్కడైతే కల్చరల్ సెంటర్ ఇచ్చాం, ఇండోర్ స్టేడియం ఇచ్చాం, బుక్కపట్నం డిగ్రీ కాలేజ్ ఇచ్చాం, టిడ్కో ఇల్లు ఇచ్చాం. అన్ని నాశనం చేసి పెట్టారు. ఏ పని చేసి సండే ఎమ్మెల్యేలు, విజిటింగ్ ఎమ్మెల్యే ఏ ఊరు చూడాల. మనం అపోజిషన్ లో ఉన్న కరోనా సమయంలో 70,000 కుటుంబాలకు 80 లక్షలు ఖర్చు పెట్టి నేనే ఇల్లు తిరిగా. చాలా మంది కరోనా మీకు వస్తుంది సార్ అని. ఎండనక, వాననక, పగలనక, రాత్రనక కంటికి రెప్పలాగా నియోజకవర్గాన్ని కాపాడు. ఇక్కడ చూశారు మీ వరదలు వచ్చాయి. ఈ వరదల్లో ఇంతగాత నీళ్ళలో కూడా పోయి 5 రోజుల వరకు సహాయ సహకారం ఇచ్చాము.
కరోనా టైంలో మీల్స్ దాదాపు 2 రోజులు ఇక్కడ పెట్టాం. గతంలో నల్లమా నియోజకవర్గంలో ఫ్రీ మీల్స్ పెట్టాం. పిల్లలకి అందరికీ ఇన్సూరెన్స్ నేనే కడుతున్నా, అన్ని స్కూల్ పిల్లలకు. ఎవరు చనిపోయినా, యాక్సిడెంట్ అయినా, ఇల్లు కాలిపోయినా, హాస్పిటల్లో ఉన్నా 108 రాదు, బంధువులు రారు, పల్లె రఘునాథులు వస్తారనేది చేయించారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే, ఇది పుట్టపర్తి నియోజకవర్గం ఒక ప్రత్యేకమైన నియోజకవర్గం. శ్రీ 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 భగవాన్ సత్యసాయిబాబా గారు నివసించిన అత్యంత పరమ పవిత్రమైన ప్రాంతం. ప్రపంచ చరిత్ర పటంలోనే ఈ పుట్టపర్తికి ఒక ప్రత్యేకమైన స్థానం కల్పించారు ఆ శ్రీ భగవాన్ సత్యసాయిబాబా గారు. ఇటువంటి పుట్టపర్తిలో ఏ విధంగా రూపొందించాలి, ఏ విధంగా ఎన్నికల్లో పాల్గొనాలి అనే సమాలోచన జరిపినందుకు మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ ఎన్నికలు సాదాసీదా ఎన్నికలు కాదు, ఆషామాషిగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ ఎన్నికలు ఈ రాష్ట్రానికి ఒక దశ దిశ నిర్దేశించే ఎన్నికలు. ఒక మాటలో చెప్పాలంటే 5 కోట్ల మంది ప్రజల యొక్క తలరాతలు రాసే ఎన్నికలు. ఇటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ రాలేదని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. కాబట్టి ఈ ఎన్నికల్లో త్రిమూర్తులు మాదిరి నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అయినా పరిరక్షించాలి, ఈ వైఎస్ఆర్సీపీ కబంధ హస్తాల నుంచి విముక్తి చేయాలని ఒక గొప్ప ఆలోచన చేత ఎన్డీఏ గవర్నమెంట్ అన్ని రకాల ప్రయత్నాలు ప్రారంభించిందని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. ఎప్పుడూ లేని పరిస్థితి. రాజకీయాల్లో శత్రుత్వం అనేది ఉండకూడదు మామూలుగా. గతంలో ఎప్పుడు కూడా పార్టీల మధ్య రాజకీయ వైరం ఉండేది, కానీ ఇప్పుడు వ్యక్తిగత వైరాలకు కూడా చాలా దూరం పాకింది. గతంలో మీకు ఒకసారి ఎగ్జాంపుల్ చెప్పాలి. డాక్టర్ నీలం సంజీవ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున, తరిమల నాగిరెడ్డి కమ్యూనిస్ట్ పార్టీ తరఫున పోటీ చేశారు. వాళ్ళు ప్రచారంలో పాల్గొంటూ ఎక్కడ ఎదురు పడితే ఓరుకోరు, ఇద్దరు బిడీలు తాగుతూ, సిగరెట్ తాగుతూ, కాఫీ తాగుతూ, రండి ఇంకా ఆ ఏరియా బాగా చూసుకో, ఈయనకి నీ ఏరియా ఇక్కడ బాగా చూసుకొని చెప్పి బాగా మాట్లాడుకునే సంఘటన. ఇప్పుడు వాళ్లకు మనకి ఎట్లుందంటే అంత శత్రుత్వం వచ్చింది. మరీ ముఖ్యంగా 2019 సంవత్సరం నుంచి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, జగన్మోహన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళు మాట్లాడే భాష ఏంది, మాట్లాడే తీరేంది, అత్యంత జుగుప్సాకరంగా, హీనాతిహీనంగా, నీచాతి నీచంగా మనం ఎందుకు పాలిటిక్స్ లో ఉన్నామా అనే పరిస్థితి తీసుకొచ్చే విధంగా మొత్తం పాలిటిక్స్ ను గబ్బపట్టించారు, కల్మషం చేసి పెట్టారు. కాబట్టి ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రజలను రక్షించాలంటే, ఈ రాష్ట్రం బాగుపడాలంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాలు చిత్తుగా ఓడించవలసిన చారిత్రాత్మక అవసరం ఉందని చెప్పే సందర్భంగా అది కేంద్రానికి వర్తిస్తుంది. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, కేంద్రంలో నరేంద్ర మోడీ గారు మళ్లీ అధికారంలోకి రావాలి. దీనికి మన వంతు కృషి, సహాయ సహకారాలు, పట్టుదలతో అందరూ పనిచేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తూ, ఖచ్చితంగా అందరూ హృదయపూర్వకంగా పని చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. భారత్ మాతాకి. ఇప్పుడు మాజీ మంత్రివర్యులు పల్లె రఘునాథ్ రెడ్డి గారు మాట్లాడుతున్నది అనేది మీ అందరికీ తెలిసిన సత్యం. అందువల్ల భారతీయ జనతా పార్టీలో ఉన్న ఏ కార్యకర్తను కూడా విస్మరించకుండా, ఆ కార్యకర్త చెప్తున్న లోపాలు ఏవైతే ఉన్నాయో, తనకు అవసరాలు ఏమున్నాయో అవన్నీ మీరు పరిపూర్ణంగా వాళ్ళకి పరిష్కారం